ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ శీర్షికలో మనము ప్రేక్షకులు అడుగుతున్న వివిధ సమస్యలకి సమాధానాలు అందించడం అనేది కూడా జరుగుతుంది. మనము ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వెలువరించలేకపోయినప్పటికీ కూడా మరికి మన ప్రేక్షకుల నుంచి అనేక రకాలైన సమస్యలు ఏదో రకంగా మనకు వస్తూనే ఉన్నాయి. అవి మెసేజ్‌ల రూపంలో అవ్వచ్చు, మెయిల్స్ రూపంలో అవ్వచ్చు, ఏదో రకమైన వాట్సాప్ సందేశాలు కావచ్చు. ఆ రకంగా మనం అందుకుంటూనే ఉన్నాం. ఒక్కోసారి వారి యొక్క సమస్యలకి మనం త్వరితగతిన సమాధానాలు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని వీలు వెంబడి సూచించడం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు మనకు వచ్చిన ఒక సమస్య కొద్దిగా ప్రత్యేకమైనది. అది ఏంటి అంటే గనక, మా ఇంటిలోకి తరచూ పాములు వస్తూ ఉంటాయి. అసలు ఈ పాములు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? ఇది రావటం మాకేమన్నా అనర్థమా? మంచా? కొద్దిగా తెలియచేయగలరు అని చెప్పి ఈ నరసమ్మ అనే గారు, ఆవిడ అనేవారు అడుగుతున్నారు. మనకి ఏదైనప్పటికీ కూడా అంటే ఇవాళ ఈ పట్టణ ప్రాంతాల్లో వదిలేస్తే చాలా ఇళ్లల్లో మనకి పాత కాలంలో మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లల్లో ఈ పాములు రావటం అనేది చూస్తూ ఉంటాం. అలాగే పట్టణాల్లో కూడా మరి కొంత చోట్ల మనం ఈ పాములు వస్తూ ఉండటం, తర్వాత మరి ఆ పాముల్ని చంపాలా? వద్దా? ఇలాంటి ప్రశ్నలు మనకి ఉత్పన్నమవడం అనేది కూడా సహజమే. అయితే ఇప్పుడు ఈవిడ అడుగుతున్నది ఏంటంటే, ఇటు పాములు రావటం అనేది అది శుభసూచకమా? లేక అదేమన్నా తెలియజేయటమా అని చెప్పి కూడా ఆవిడ అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం చాలా సందర్భాల్లో గనక చూసినట్టయితే గనక, ఇక్కడ ఈ పాములు తరచూ రావటం అనేది గానీ, లేదా మనకి కలలో పాములు వస్తూ ఉన్నా గానీ, వీరికి ఎంతో కొంత ఆ సర్పదోషం ఉందిగా మనం చెప్పవలసి ఉంటుంది. అందులో మనం గనక కొన్ని దశాబ్దాల కాలం కిందట గనక చూసుకుంటే, అప్పుడుండే ప్రాంతాల్లో ఇంత జనసాంద్రత లేదు కాబట్టి ఎక్కడికక్కడ పాములు ఎక్కువగా వస్తూ ఉండటం, మరి ఆ పాముల్ని వీరు అందరూ కూడా మరి ఏదో రకంగా చంపేస్తూ ఉండటం. అందులో మరి ఒక్కోసారి మనకి తెలిసి తెలియక ఈ నాగసర్పాలు గానీ, జాతి సర్పాలు గానీ ఉండటం, తద్వారా మనకి అవి శాపాలై పరిణమించడం అనేది తెలుసుకుంటూ వస్తున్నాం. దాన్ని మనము జాతకాల్లోకి వచ్చేప్పటికి సర్ప శాపంగా అభివర్ణించడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ విష జంతువు అనేది అది ఎప్పుడైనా సరే దాంతో మనకి ఇబ్బంది అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగని చంపకపోవటం అనేది అది మంచిదా కాదా అనేది కూడా మనము నిర్ణయించలేము. ఎందుకంటే చంపొద్దు అంటే గనక ఒక్కోసారి మన ప్రాణానికే ప్రమాదం అనేది ఉంటుంది. ఒకవేళ పోనీ చంపాము అంటే గనక దాంట్లో ఏదైనా సరే మరి జాతి సర్పమే అదేమైనా మనని వెంటాడుతుందా అనేది. అయితే ఇక్కడ అందుకని ఏదైనప్పటికీ కూడా వాటి ద్వారా మనకి అది ఎవరికైనా సరే, ఏ ప్రజలకైనా సరే ఈ సర్పాల పట్ల కొంతవరకు ఒక భయం అనేది ఉంటుంది. కనుక వాటి నుంచి మనకి రక్షణ కలగటానికి ఈరోజు మనం ఏదైనా సరే ఒక పరిష్కారాన్ని ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ నరసమ్మ గారి ద్వారా మనము తెలియజేయటం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదైనా సరే ఒక వినాయకుడి ఫోటో సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఉంటుంది. కనుక ఈ వినాయకుడి ఫోటో అనేది ఏదైనా సరే మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు కూడా ఇది ఎన్ని సార్లు చదువుతారనేది వాళ్ళ ఇష్టం. కానీ అది ఎప్పటికైనా సరే 10,000 పూర్తి చేయటం అనేది ముఖ్యం. ఆ మంత్రాన్ని రోజుకి 100 సార్లు చెప్తారా? లేదా 1000 సార్లు చదివి 10 రోజుల్లో పూర్తి చేస్తారా? అనేది వాళ్ళ ఇష్టం. కానీ సంఖ్య మాత్రం 10,000 అనేది ఉండాలి. అది ఏంటి అంటే గనక ఓం హ్రీం గణేశాయ నమః. యారాల వాళ్ళ హ్రీ, దానికి రకారం హీం. ఓం హ్రీం
గణేశాయ నమః. ఇది 10,000 మంత్రజపం చేశాక మనం ఏదైనా సరే మన ఇంటి యొక్క తోటలో కానీ, మన యొక్క ఇంటి ఆవాసాల్లో కానీ నలువైపులా కూడా ఈ మంత్రాన్ని మనం 10,000 అయ్యాక 21 సార్లు అభిమంత్రించి, ఎక్కడ మనకి పాములు ఎక్కువగా వస్తాయి అనుకున్న ఇల్లులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రకంగా వారి యొక్క పరిసరాల్లో దీన్ని జల్లి తప్పకుండా పాముల నుంచి ఖచ్చితంగా మనము రక్షణ పొందవచ్చు. కనుక ఎవరైనా సరే మనకి తెలిసిన ఇళ్ళల్లో అయినా సరే మనం ఒకవేళ ఈ మంత్రాన్ని జపించి సిద్ధైనట్టే కనుక మనం వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆ రకంగా కొంత చేసి వచ్చినా కూడా ఈ మంత్ర జపాన్ని వారికి కూడా ఎంతో కొంత ఈ పాముల నుంచి ఊరట రావటం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా జాతక చక్రాలు ఎవరైనా సరే మీకు సర్పదోషం ఉంది అని చెప్పి తెలియజేసినా కూడా దానికి కూడా ఈ నివారణ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. కనుక ఈ రకంగా ఈ నివారణనైతే పాటించవచ్చు.